పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ విందాం, సరేనా? ఓ తప్పకుండా. ఏ కథ అది? సువర్ణపురి అనే ఒక రాజ్యం గురించిన కథ. అక్కడ ప్రజలు ఒక పెద్ద కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకుందాం. సువర్ణపురి. వినడానికి భలే ఉంది పేరు. అవును, ఈ కథ పేరు సువర్ణపురి జలధార. ఇది చాణక్యనీతి కథలలో ఒకటి, తెలుసా మీకు? ఓహో, చాణక్యనీతి కథలా? అయితే చాలా నీతి ఉంటుంది ఇందులో. కరెక్ట్. ఇందులో మనకు విక్రమాదిత్య మహారాజుగారు, గురుచంద్రుడు అనే ఒక తెలివైన పెద్దాయన, ఇంకా ఆ ఊరి ప్రజలు కనిపిస్తారన్నమాట. సరే, మరి చెప్పండి, ఎలా ఉండేది ఆ సువర్ణపురి రాజ్యం? ఆ రాజ్యం ఒకప్పుడు ఎంత బాగుండేదో! అవునా? ఎలా? పచ్చని పొలాలతో, ఎప్పుడూ నీటితో కళకళాడుతూ ఉండేది. అబ్బా, దానికి కారణం? ఏమైనా నది ఉందా అక్కడ? అవును, దానికంతటికీ కారణం ఆ రాజ్యం పక్కనే ప్రవహించే ఒక పెద్ద నది. ఆ నది నీళ్లతోనే పంటలు పండేవి, దాహం తీరేది, అందరూ హాయిగా ఉండేవాళ్లు. అంటే ఆ నది ఆ రాజ్యానికి ప్రాణం లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. కాని పిల్లలు, ఎప్పుడూ అంతా బాగుండదు కదా. ఏమైంది? ఏదైనా సమస్య వచ్చిందా? అవును, ఒకసారి పెద్ద కరువొచ్చేసింది. అస్సలు వానలే లేవు. అయ్యయ్యో, వానల్లేకపోతే కష్టం కదా. మరి ఆ నది? అదే సామో బాధాకరం. వాళ్లకు ప్రాణమైన ఆ నది నెమ్మదిగా ఎండిపోవడం మొదలుపెట్టింది. అంటే నీళ్లు తగ్గిపోయాయా పూర్తిగా? అవును, బాగా తగ్గిపోయాయి. పాపం ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడమే కష్టమైపోయింది. ఎంత ఇబ్బంది పడుంటారో కదా. నిజమే. పాపం విక్రమాదిత్య మహారాజుగారికి తన ప్రజల కష్టం చూసి గుండె తరుప్పోయి ఉంటుంది. అవును, చాలా బాధపడ్డారు. వెంటనే సభ పెట్టించి పెద్ద పెద్ద పండితులను, ఇంజనీర్లను పిలిపించారు. దేనికి? ఏదైనా ఉపాయం కోసం? అవును, ఈ కష్టం నుండి ఎలా బయటపడాలి, మన నదిని మళ్లీ ఎలా నింపాలి అని అడిగారు. కాని ఎవ్వరూ సరైన దారి చూపించలేకపోయారు. అందరూ తలలు పట్టుకున్నారా? అంతేగా, అందరూ దిగులుగా ఉన్న సమయంలో అక్కడికి గురుచంద్రుడు అనే ఒక జ్ఞాని వచ్చాడు. ఓ, గురుచంద్రుడా? ఆయనెవరు? చాణక్యనీతి బాగా తెలుసు, చాలా తెలివైనవారు. రాజుగారి దగ్గరకు వినయంగా వచ్చి, మహారాజా, దిగులు పడకండి, నా దగ్గర ఒక ఉపాయముంది అని ధైర్యం చెప్పారు. అప్పుడు రాజుగారికి కొంచెం ఆశొచ్చుంటుంది. ఏంటా ఉపాయం? రాజుతో పాటు అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. అప్పుడు గురుచంద్రుడు చాలా గొప్ప విషయం చెప్పారు. ఏం చెప్పారు? రాజా, మనం ఎప్పుడూ ఒకే దానిమీద ఆధారపడకూడదు. ఇప్పుడు చూడండి, ఈ నది ఎండిపోతే ఎంత కష్టమొచ్చిందో. అవును, నిజమే. ఒకే దానిపై ఆధారపడకూడదు. అవును, అలా కాకుండా వాన పడినప్పుడు ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా దాచుకోవాలి. నీటిని దాచుకోవడమా? ఎలా? అదే ఆయన చెప్పారు. ఊరంతా చిన్న చిన్న చెరువులు తవ్వాలి. వాటన్నిటినీ చిన్న కాలవల ద్వారా కలపాలి. అప్పుడు వాననీరంతా వృధా పోకుండా అందులో చేరుతుంది కదా అని వివరించారు. అద్భుతం! ఎంత మంచి ఆలోచన! అంటే నీటి సంరక్షణ అన్నమాట. కరెక్ట్. విక్రమాదిత్య మహారాజుకు గురుచంద్రుడి ఆలోచన భలే నచ్చింది. ఎంత ముందు చూపుతో చెప్పారో అని మెచ్చుకున్నారు. మరి వెంటనే పని మొదలుపెట్టారా? వెంటనే ప్రజలందర్నీ పిలిచి గురుచంద్రుగు చెప్పినట్టే ఊరంతా చెరువులు, కాలువలు తవ్వే పని మొదలుపెట్టమని ఆజ్ఞ ఇచ్చారు. ఇంకేముంది? రాజుగారి ఆజ్ఞ, గురుచంద్రుడి మార్గదర్శనం. ప్రజలందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది. అందరూ ఒక్కటైపోయారు. కలిసికట్టుగా పనిచేశారా? అవును, పగలు రాత్రి తేడా లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా చాలా కష్టపడి చెరువులు తవ్వారు, కాలువలు తీశారు. ఐకమత్యమంటే అదే కదా. నిజంగా గొప్ప విషయం. వాళ్ల కష్టం ఫలించింది పిల్లలు. వాళ్లు ఎదురుచూసిన వానకాలం వచ్చేసింది. ఓ, వర్షాలు పడ్డాయా? బాగా ధారాపాతంగా కురిశాయి. గురుచంద్రుడు చెప్పినట్టే అద్భుతం జరిగింది. వాళ్లు కష్టపడి తవ్విన చెరువులు, కాలువలు అన్నీ నిండిపోయాయా? నిండుకుండల్లా నీటితో నిండిపోయాయి. అబ్బా, వింటుంటేనే సంతోషంగా ఉంది. అంతే, సువర్ణపురి రాజ్యం మళ్లీ పచ్చదనంతో కలకళలాడింది. అంటే కరువు తీరిపోయిందన్నమాట. తీరిపోయింది. పొలాల్లో బంగారం లాంటి పంటలు పండాయి. ప్రజల కష్టాలు పోయి అందరూ ఆనందంగా ఉన్నారు. విక్రమాదిత్య మహారాజుగారు గురుచంద్రుణ్ణి బాగా మెచ్చుకొనే ఉంటారు. అవును, ఆయన తెలివికి, ఆ ముందు చూపుకు ఎంతో సంతోషించి బాగా గౌరవించారు. చాలా మంచి కథ ఇది. చూశారా పిల్లలు, ఈ కథ మనకు ఎన్ని మంచి విషయాలు చెబుతుందో. మొదటిది ఏంటంటే, మన దగ్గరున్న వనరులను, అంటే నీరులాంటి వాటిని ఎప్పుడూ వృధా చెయ్యకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. అవును, అది చాలా ముఖ్యం.
అలాగే ఇంకొకటి, కేవలం ఒకే దానిమీద ఆధారపడకూడదు. గురుచంద్రుల్లా ముందు చూపుతో ఆలోచించాలి. వేరే మార్గాలు కూడా చూసుకోవాలి. సరిగ్గా చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం, సువర్ణపురి ప్రజలు ఎలా కలిసి పనిచేశారో చూశారు కదా. అవును, అందరూ కలిసికట్టుగా. అలా ఐకమత్యంతో పనిచేస్తే ఎంత పెద్ద సమస్యనైనా, ఎంత కష్టాన్నైనా సులభంగా దాటచ్చు. అదే సమిష్టి కృషి గొప్పదనం. నిజమే, కలిసుంటే కలదు సుఖం అన్నారు కదా. చివరిగా, గురుచంద్రుడిలాగా మనకున్న తెలివిని, జ్ఞానాన్ని మంచి పనులకు ఉపయోగిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అద్భుతాలు కూడా చేయవచ్చు. అవును, మరి ఈ కథ విన్నారు కదా పిల్లలు? ఇప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించండి. మనం ఇంట్లో, బడిలో నీటిని ఎలా పొదుపు చెయ్యవచ్చు? మంచి ప్రశ్న. నీటిని వృధా చేయకుండా ఎలా ఉండొచ్చు? ఇంకా మన స్నేహితులతో కలిసి మన చుట్టూ ఉన్న పరిసరాలకు, మన సమాజానికి ఎలాంటి మంచి పనులు చేయవచ్చు? అవును, చిన్న చిన్న పనులైనా సరే కలిసి చేస్తే బావుంటుంది. ఆలోచిస్తారు కదూ? సరేమా, మంచిది. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. తప్పకుండా. ఉంటాం మరి.